పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్ చిక్కుల నుంచి బయటికి తెలంగాణ మాజీ సీఎం డిఫరెంట్ స్ట్రాటజీ. కేసీఆర్ ఇకపై ఒక రకమైన స్ట్రాటజీతో ముందుకు. పార్టీ ఏ రకంగా ఉన్నా 2028 టార్గెట్. కేసీఆర్ కార్ పరిగెడుతుందని పక్కాగా. రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయాలు వేరు. తెలంగాణ ఆవిర్భావం నుంచి మొన్నటిదాకా ఆయన దాదాపు 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన స్ట్రాటజీని మిస్ అవ్వలేదు. ఏదో ఫామ్ హౌస్ మాజీ సీఎం అంటూ చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఏం చేయాలో అదే చేస్తారు. అయితే కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో కొత్త బాణిని అలవరుచుకున్నారనే సమాచారం. ముఖ్యంగా తన సొంత ఓటు బ్యాంకు ఏ విధంగా ఉంది, ఎంతవరకు వెళ్తుంది అనేది ఆయన పసిగడుతున్నారు. ఇటు క్రేజ్ పట్టున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. అటు రేవంత్ రెడ్డిని అంత ఈజీగా తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. అయితే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంత తక్కువైన రాజకీయ వ్యక్తి కాదు. అందుకే ఆయన కొన్ని సపరేట్ వ్యూహాల్ని రచించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తర్వాత ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మిగతా పార్టీలను రాజకీయంగా కొట్టేసే విధంగా చక్కని వ్యూహాలు రచించుకుంటున్నారనే సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు చక్కని ఓటు బ్యాంక్ ఇప్పటికే పదిలంగా ఉంది. అది కాపాడుకుంటూనే దృష్ట్యా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అలాగే ఎక్కడ కూడా తప్పులు చేయకుండా ముందుకు వెళ్తున్నారట. తెలంగాణలో బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే పెంచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు తమకు అనుకూలంగా ఓటు పెరుగుతుందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎవరన్నా కాదన్నా బీఆర్ఎస్ తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. మరొక వైపు బీజేపీ బలపడుతుంది. బీజేపీ తమ ఓటు బ్యాంకును చీల్చకుండా జాగ్రత్తగా తీసుకుంటూనే కాంగ్రెస్పై వ్యతిరేక ఓటు తాము రాబట్టుకునే ప్రయత్నంలో కారు పార్టీ ఉంది. పార్టీ అగ్రనేత కేసీఆర్ సూచన మేరకు కీలక నేతలు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమయ్యారు. సహజంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది. పాజిటివిటీ కంటే నెగటివిటీ ఓటు ఎక్కువగా ఉంటుంది. అందుకు కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ 2 దఫాల తర్వాత వచ్చిన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ మొదటి ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎప్పుడు 10 ఏళ్ళు ఒకే పార్టీ ఉంటుందని అనుకోవడం కేవలం గణాంకాల కోసమే, ప్రాక్టికల్గా కుదరదు. మరొక వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు బీజేపీ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. బీజేపీ ఎంత బలపడితే అంత కాంగ్రెస్కే నష్టమన్న అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళ్తుందనేది పక్కన పెడితే 3 పార్టీలు బలంగా ఓట్లు చీల్చుకుంటే అది తమకే లాభమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తమకిప్పటికే క్షేత్రస్థాయిలో వస్తున్న మద్దతు అందుకు ఉదాహరణ అని చెప్తున్నారు. ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇటు క్యాడర్తో పాటు ఓటు బ్యాంకును కూడా రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తమ పాలనకు ప్రస్తుత పాలనకు బేరీజ్ వేసుకుంటే తామే ఎక్కువ ఓట్లు సాధిస్తామని గులాబీ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ అనేక నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీ ఓటమి పాలన విషయాన్ని వారి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో తమకు అధికారం గ్యారంటీ అన్న ధీమాతో ఉంది. మరి చివరకు ఓటర్లు ఎలా తీర్పు చెప్తున్నారనేది చూడాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.